హాయ్ అండి. ఇవాళ మా గార్డెన్ నుంచి నేనేం తీసుకున్నానో చూద్దాం రండి. పూలొచ్చాయి బాగా. అండ్ వెజిటేబుల్స్, కొన్ని పండ్లు తీసుకుందాం అనేసి వచ్చాము. ఇవాళ పపాయాస్ చాలా ఎక్కువ వచ్చాయండి. పపాయాస్ ఆల్మోస్ట్ ఒక 2 ఇయర్స్ నుంచి మేము బయట కొనట్లేదు. మాకు ఎక్కువైపోయి వేరే వాళ్ళకు కూడా షేర్ చేస్తాం మేము పపాయాస్. అవి ఎందుకంటే చాలా ఈజీగా గ్రో అవుతాయండి. ఎక్కడైనా కానీ చిన్న ప్లేస్, దానికి పెద్దగా ప్లేస్ కూడా అవసరం ఉండదు. పప్పాయ ఆ పండుకు మాత్రమే పెద్దగా ప్లేస్ అవసరం లేదు. అండ్ ఎక్కువ డీప్ కూడా వెళ్ళవు. దానికి కొంచెం పెరిగే వరకు మాత్రం వాటర్ ఇస్తే సరిపోతుంది, ఒక సర్టెన్ హైట్ వచ్చే వరకు. ఆ తర్వాత వాటర్ ఇవ్వకపోయినా బతికేస్తుంది. అది ఒక మొండి చెట్టు. ఎలా అంటే నువ్వు దానికి ఏమి ఫర్టిలైజర్స్ ఇవ్వకపోయినా, పెస్టిసైడ్స్ ఇవ్వకపోయినా, దాన్ని ఏం కేర్ చేయకపోయినా అది అలా బతికేస్తుంది. మీరు ఇక్కడ చూస్తే చాలా చిన్న సైజు ఉంటాయి. మనకు బయట దొరికినట్టు పెద్ద పెద్దగా అలా ఉండవండి. మా ఇంట్లో చిన్న సైజు ఉంటాయి, బట్ టేస్ట్ చాలా బాగుంటుంది. వీటికి సపరేట్గా ఫ్యాన్స్ కూడా ఉంటారు. ఎందుకంటే ఇవి చాలా న్యాచురల్గా పండుతాయి కదా, చాలా స్వీట్గా. మనం చిన్న ఉన్నప్పుడు తిన్న పపాయాస్కి ఒక టేస్ట్, ఒక స్మెల్ ఉంటుంది. అలా ఉంటాయి ఇవి జ్యూసీగా. ఆ పపాయ స్మెల్ వస్తాయి. ఎస్, అది నేనే. పీవీ సింధు హైట్ ఉన్నానని చెప్పేసి నేనే తీసి పీకాను. అందింది, బాగానే అందింది. ఇక్కడ చూస్తే పూలు ఒక 2 బుట్టలు వచ్చాయి. ఈ బుట్టలు చాలా చిన్నగా ఉంటాయి, బట్ క్యూట్గా ఉంటాయి. ఇది సోంపండి. సోంపు అది ఎలా వచ్చిందో తెలీదు, అది అలా పడి వచ్చినట్టుంది. బట్ మాకైతే చాలా ఇష్టం సోంపు అంటే. అలా పచ్చి సోంపు తిన్నా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇక్కడ పప్పాయ కట్ చేశాను, వచ్చిన కూరగాయలతో వంట చేసేసాను.